హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 18th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మైనస్ లోనే క్లోజ్ అయింది నిఫ్టీ 124 పాయింట్స్. ఒకటి మనం గతంలో అనుకున్నట్టుగా మంత్లీ పివోట్ లెవెల్ మనకి సపోర్ట్ తీసుకోవాలి 22,187, కానీ ఓపెనింగ్ దానికన్నా కింద ఓపెన్ అయింది. ఎప్పుడైతే మన సపోర్ట్ లెవెల్ కన్నా కింద ఓపెన్ అవుతుందో సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అదే జరిగింది. సో దీనికన్నా డౌన్ లో ఓపెన్ అయింది. సో అగైన్ అప్ సైడ్ రాగానే మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఓవరాల్ గా నెగిటివ్ బయాస్ తోనే మనం ట్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా డౌన్ సైడ్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనం నెగిటివ్ గా ప్లాన్ చేసుకుంటాం. అట్లనే మన కీ లెవెల్ నుంచి పైన క్లోజ్ అయితే అది మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఇది మనం రెగ్యులర్ గా చేసే పని. సో కీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మన కీ లెవెల్ 22,540. సో దీనికన్నా పైకి వస్తేనే మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయవచ్చు, అదర్వైజ్ నెగిటివ్ బయాస్ తోనే ఉండొచ్చు. ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఒక డిమాండ్ ఏరియా తీసుకుంటే మనకి చాలా లోయర్ సైడ్ మనకి డిమాండ్ ఏరియా ఉంది. ఇంకొకటి ఇంపార్టెంట్, లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఆల్మోస్ట్ మనకి 50 DMA దగ్గరనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇది డిమాండ్ ఏరియా 21,817 అండ్ 21,710. సో ఈ లెవెల్స్ దగ్గర మాత్రం షార్ప్ బౌన్స్ కావచ్చు. అయితే ఇప్పుడు కొంత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో. సో ఓవరాల్ గా ర్యాలీ చూస్తే 21,710 నుంచి మనకి ఆల్మోస్ట్ 23,000 వరకు అప్ సైడ్ కి వెళ్ళింది. సో అక్కడి నుంచి ఫాల్ అవుతా ఉంది. సో ఓవరాల్ గా మనకి రీట్రేస్మెంట్ లెవెల్స్ చూసుకుంటే ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతాయి. ఇది హై నుంచి లోకి తీసుకుంటే మనకి ఇప్పుడు 61.8% దగ్గర హాల్ట్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇప్పుడు చాలా క్రూషియల్ లెవెల్ ఇది 22,117. ఇది ఇమీడియట్ గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ 22,938 ఆర్ 940 ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 21,940 ఆర్ 950 లెవెల్స్ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఆప్షన్ రైటర్స్ కి, పుట్ రైటర్స్ కి ఒక కన్విక్షన్ గా ఉన్న లెవెల్ అది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు 21,710 వరకు. సో ఇక్కడ మనకి బౌన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక రివర్సల్ ట్రేడ్ తీసుకోవాలా లేదా మన షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే రెండు లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. 22,118 దాని తర్వాత 21,940 ఆర్ 950 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం మన షార్ట్స్ అన్నిటిని కూడా ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ ట్రేడ్ కోసం కూడా ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బ్యాంక్ నిఫ్టీ కూడా మైనస్ లోనే క్లోజ్ అయింది. ఒకటి మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మన కీ లెవెల్ వచ్చి 48,260. ఈ లెవెల్ కన్నా పైకి వస్తేనే మనం పాజిటివ్ బయాస్, అదర్వైజ్ నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. మనకు ఒకటి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ ఉంది 47,040 అండ్ 47,000. దాని తర్వాత 46,900. 46,900 కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే 47,000 దగ్గర పుట్ రైటింగ్ హెవీగా ఉంది. వాళ్ళకి కన్విక్షన్ పాయింట్ అది 46,900 అండ్ ఆల్సో 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ 46,910. సో ఈ లెవెల్స్ కొంచెం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు మన ట్రేడ్ ప్లాన్ చేసుకోవడానికి. అయితే 47,040 దగ్గర కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎంటైర్ ర్యాలీని ఆల్మోస్ట్ 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఇక్కడికి వస్తుంది మనకి దగ్గరగా. సో ఈ లెవెల్ ని దృష్టిలో పెట్టుకోవచ్చు. రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47,680, దాన్ని బ్రేక్ చేస్తే 48,000. ఈ రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ మాత్రం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో 47,300 కొంతవరకు సపోర్ట్ ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 47,040. ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ లో యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో టాప్ లో ఉంది HDFC AMC 12.58% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాని తర్వాత క్యూమెన్స్ ఇండియా, ఐషర్ మోటార్, టైటాన్, మారుతి, LIC హౌసింగ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డి, మదర్సన్ సుమి, MCX, అంబుజా సిమెంట్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి మనం రెండు స్టాక్స్ తీసుకోవచ్చు. రెండు టాప్ లో ఉన్న స్టాక్స్ తీసుకుందాం.
హెచ్డిఎఫ్సి ఏఎంసి, దాని తర్వాత క్యూమిన్స్ ఇండియా. ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో నెక్స్ట్ మనం షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో గుజరాత్ గ్యాస్, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, ఇండియన్ హోటల్, ఏబీ క్యాపిటల్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఈ స్టాక్స్ లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి. ఓవరాల్ గా నెగటివ్ బయాస్ కన్నా కూడా కొంచెం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి. మన ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ లో. నెక్స్ట్ మనం ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ చూద్దాం స్టాక్స్. హెచ్డిఎఫ్సి ఏఎంసి ఈ స్టాక్ ఇప్పుడు 37.28 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఒకటి 37.37 ఏదైతే ఉందో అది మంత్లీ పివోట్ లెవెల్ అండ్ ఆల్సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది, వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఒకే ఒక హర్డిల్ కనపడుతుంది మనకి 37.40. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 37.40ని బ్రేక్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. 3680 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. వీక్లీ పివోట్ లెవెల్ అది. దానికన్నా కింద డే క్లోజ్ అయితే కొంచెం వీక్నెస్ రావచ్చు, మళ్ళీ కొంత కన్సాలిడేట్ కావచ్చు. హైయర్ లెవెల్లో 3900 దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ట్రేడ్ షార్ట్ టర్మ్ కోసం చేసుకునే అవకాశం ఉంది హెచ్డిఎఫ్సి ఏఎంసి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది క్యూమిన్స్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి క్యూమిన్స్ ఇండియా. క్యూమిన్స్ ఇండియా ట్రెండ్ వైజ్ గా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ కనపడతా ఉంది. 50 డిఎంఏ, 20 డిఎంఏ, తర్వాత షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్, లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతా ఉంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు వీక్లీ పివోట్ ని సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ గా మూవ్ అయింది. 3120 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్. ఇది పుల్ బ్యాక్ మనకి మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ప్రీవియస్ గా బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసిన లెవెల్ ఇది 3068 ఆర్ 3070. ఈ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. వీక్నెస్ 2895-94 కన్నా కిందకు వెళ్తే మాత్రమే వీక్నెస్ ఉంటుంది. ఇది మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కొంచెం కిందకి వెళ్తే మాత్రం దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డీసెంట్ ర్యాలీ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉండొచ్చు. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 3160, దాని తర్వాత 3306. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఈ పాయింట్స్ దగ్గర మన మూమెంట్ ని బట్టి, ప్రైస్ మూమెంట్ ని బట్టి, ఆర్ ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్టిక్ మూమెంట్, ఇట్లాంటి ప్యాటర్న్స్ ని బట్టి ఈ లెవెల్స్ లో ఏదైనా ఒక లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో స్టాక్ ని మానిటర్ లో పెట్టి ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది క్యూమిన్స్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం. సో ఓవరాల్ గా ఐటీ స్టాక్స్ లో నెగటివ్ బయాస్ ఎక్కువగా ఉంది. సో ఐటీ స్టాక్స్ లోంచి ఒక స్టాక్ కొంచెం మీడియం టర్మ్ ప్లాన్ కోసం, ఒక మీడియం టర్మ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకుందాం. అది ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్, ఆప్షన్స్ లో మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతాం, వీక్లీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేయొచ్చు ఆప్షన్స్ ద్వారా, అదేవిధంగా క్యాండిల్స్టిక్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, A to Z నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, 22nd April నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. వివరాలు తెలుసుకొని తప్పకుండా జాయిన్ కండి. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ స్టాక్ మంచి మూమెంట్ చూసాం మనం. లాస్ట్ చాలా తక్కువ పీరియడ్ లో షార్ప్ ర్యాలీగా వెళ్ళింది. సో మనం ఇక్కడ చూస్తే అరౌండ్ ఇది జనవరి 2024 లో 4300 ఆర్ 4500 ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ డబుల్ అయింది, 9000 వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రైస్ రీట్రేస్ అవుతుంది. ఈ ర్యాలీ మొత్తాన్ని కొంత రీట్రేస్ చేస్తుంది. అయితే ఒకటి స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉంది 7700 నుంచి 7500 మధ్యలో. ఇప్పుడు 7850 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. కొంచెం 6 months to 1 year టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 7500 ఆర్ 7700 మధ్యలో. సో కొంచెం టైం ఉన్నవాళ్ళు, అంటే 6 months నుంచి 1 year వరకు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. మనం ఎంత టైం ఫ్రేమ్ తీసుకున్నా కానీ ఒక స్టాప్ లాస్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి మనం. సో అది ఒక 100 points మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి ఒక 100-120 points మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడింగ్ పర్పస్ గా ప్లాన్ చేసుకోవచ్చు స్టాక్ లో. ఇది ఓఎఫ్ఎస్ఎస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.